ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం హత్య చేసింది. 100కు 100% నేను గట్టిగా చెప్పగలుగుతా ఈ మాట ప్రజలారా. ఇది ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన కాదు, దురదృష్టవశాత్తు జరిగిన సంఘటన కాదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క స్వార్థంతోనూ నిర్లక్ష్యంతోనూ అధికారుల యొక్క నిర్లక్ష్య వైఖరితోనూ జరిగినటువంటి హత్యలివి. ఈ హత్యలకు మొట్టమొదటి బాధ్యుడు, మొట్టమొదటి ముద్దాయి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. రెండవ ముద్దాయి ఎక్సైజ్ శాఖ మంత్రి గారు. మూడవ ముద్దాయి బెల్ట్ షాప్ నిర్వాహకుడు. జాతీయ రహదారి పైన బెల్ట్ షాప్ నిర్వహిస్తున్నాడు కదా, తెల్లవార్దులు అక్కడే కదా మందు తాగింది బైక్ రైడరు, బెల్ట్ షాప్ నిర్వాహకుడు మూడవ ముద్దాయి. నాలుగవ ముద్దాయి విచ్చలవిడిగా బెల్ట్ షాపులు తెల్లవార్దులు ఓపెన్ చేసి, అసలు బెల్ట్ షాపే ఉండకూడదు, 24 hours బెల్ట్ షాపులు రన్ అవుతాయి. అక్కడ వాడు తాగి తూలుతూ పెట్రోల్ బంక్ వచ్చి డ్రైవ్ చేయలేని పరిస్థితిలో అధికమైన మత్తులో ఉంటే అవన్నీ మనం సీసీ ఫుటేజ్లో చూసినాం. నాలుగవ ముద్దాయి 100కు 100% ఎక్సైజ్ అధికారులైతే, ఐదవ ముద్దాయి రవాణా శాఖ సంబంధించిన వాళ్ళు. ఆ బస్సుకు ఏ అనుమతులు లేవు, ఫిట్నెస్ సర్టిఫికేట్ అయిపోయి 3 నెలలు అయిపోయింది, మార్చికి అయిపోయిందంట. ఒక బస్సు జాతీయ రహదారి పైన ప్రయాణం చేయడానికి కావలసినటువంటి ఫిట్నెస్ ఆ వెహికల్కు లేదు, ఏ అనుమతులు లేవు. అంటే అంత ఉదాసీనతగా నిర్లక్ష్యంగా ఉన్నారు. మేము నెత్తిరోరు ముత్తుకొని చెప్తున్నాం. మేము రోజు ఈ రోజు ఆ రోజు కాదు, ప్రతిరోజు చెప్తున్నాం. వింటున్నారా? వినడంలే. ఈ రాష్ట్రంలో పరిస్థితి ఆడికి వచ్చిందంటే కన్నా, మందు గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, ఏటీఎం ఎనీ టైం మనీ కోసం ఏటీఎం పెట్టినారు. ఇది కాదు ఇప్పుడు దానికి. ఏటీఎం అంటే ఎనీ టైం మందు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎనీ టైం మందు, 24 గంటలు, వారానికి 7 రోజులు, సంవత్సరానికి 365 రోజులు. ఎక్కడైనా ఎప్పుడైనా దొరుకుతుంది. బడి పక్కనైనా దొరుకుతుంది, గుడి పక్కనైనా దొరుకుతుంది, సందులోనే దొరుకుతుంది, పట్టణంలో దొరుకుతుంది, పల్లెలో దొరుకుతుంది, జాతీయ రహదారుల్లో దొరుకుతుంది, గ్రామీణ రోడ్లలో దొరుకుతుంది. తాగొచ్చు, ఊగొచ్చు, ప్రమాదాలు చేయొచ్చు, మనుషులు చంపచ్చు. మాకు మటుకు లెక్క కావాలా, మాకు మటుకు అధికారం కావాలా. నకిలీ మద్యాన్ని విక్రయించి మేము 1000 కోట్లు సంపాదిస్తాం. మా మనుషులకు 100 కోట్లు సమకూర్చి ఎలక్షన్లలో మేము గెలుస్తాం. నాకు అధికారం కావాలా, నా మనుషులకు డబ్బు కావాలా. ఇదే చంద్రబాబు నాయుడు పాలసీ. నేను మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా. ప్రొద్దుటూరు నియోజకవర్గానికి మొదలుకొని అందరికీ చెప్తా ఉన్నా. ముఖ్యంగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఉండే రవాణా శాఖ అధికారులు చెప్తా ఉన్నా. నా నియోజకవర్గంలో తిరిగే ప్రైవేటు బస్సుల విషయంలో రవాణా శాఖ అధికారులు ఈ రోజైనా కళ్ళు తెరిచి ఏ ఏ బస్సులకు అనుమతులు ఉన్నాయి, ఏ ఏ బస్సులకు అనుమతులు లేవు, ప్రైవేట్ బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికేట్ దగ్గర మొదలుకొని ఇన్సూరెన్స్ దగ్గర మొదలుకొని ప్రతి ఒక్క విషయంలోనూ మీరు చట్ట ప్రకారం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకొని ఏ అనుమతులైతే మీరు అన్నీ ఉన్నప్పుడు ఇస్తారో, మీరు అనుమతి ఇచ్చిన తర్వాత బస్సు రోడ్డు ఎక్కాలనో ఆ బస్సే రోడ్డు ఎక్కాల. అట్లా కాకుండా ప్రొద్దుటూరు నియోజకవర్గం మొదలుకొని రాష్ట్రం వరకు ఎక్కడైనా సరే అనుమతులకు సిద్ధం లేని బస్సు రోడ్డెక్కి ప్రమాదం జరిగితే దీని ప్రమాదంగా నేను భావించను, హత్యగా భావిస్తా. మిమ్మల్ని ముద్దాయిలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఈరోజు మా ప్రభుత్వం లేదని చెప్పి మీరు ఏమైనా తప్పించుకుంటామనుకుంటున్నారేమో. తప్పనిసరిగా 100కి 100 భాగాలు బెంగళూరు హైదరాబాద్ జాతీయ రహదారి పైన జరిగిన ప్రమాదాన్ని ప్రమాదం కాదు, హత్యగా భావించి డిజిటల్ బుక్లో ఎంటర్ చేస్తానా నేను. డిజిటల్ బుక్లో ఎంటర్ చేస్తానా నేను. ఇక ప్రొద్దుటూరులో కూడా ఎప్పుడైనా సరే, ఆడైనా సరే, ఏ బస్సు అయినా సరే అనుమతి లేకుండా రోడ్డు మీదకి వస్తే ఏ ప్రమాదం ఏం జరిగితే హత్యగా భావించి డిజిటల్ బుక్లో ఎంటర్ చేపిస్తా. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీటిని హత్యలుగానే భావించి మీ మీద కేసులు ఫైల్ చేయాల్సి వస్తుంది. మనుషుల ప్రాణాలతో మీరు చెలగాటమాడతారా మీరు తెలుగుదేశం ప్రభుత్వం? అసలు మనుషుల ప్రాణాలంటే మీకు లెక్కే లేదా? మీకు ఎంత బాధ కలుగుతుందయ్యా వాళ్ళు.
బస్సులో ప్రయాణం చేస్తా నిద్రపోతున్నారు. నిద్రపోయేవాడు నిద్రపోయినట్టే ఆ కాలే మంటలలో 15 నిమిషాలు 20 నిమిషాలు బూడిదైపోయినారు. 15-20 నిమిషాల్లో బూడిదైపోయినారు. ఈ రాష్ట్రంలో ఏ ప్రజలైనా ఒక్కసారి ఆ బస్సులో మన కుటుంబ సభ్యుడు ఉంటే అనే తలంపు గన ఆలోచన వస్తే ఒళ్ళు గగురుపాటు కలుగుతుంది. ఈ రాష్ట్రంలో ఏ తల్లిదండ్రులైనా ఆలోచించుకోమను. ఆ బస్సులో గల నా బిడ్డ ఉంది, నా కొడుకు ఉండాడు, నా మొగుడు ఉండాడనే పొరపాటు మీకు ఆ తలంపు వస్తే గుండె మీకు పగులుతుందట్నే. మరి ఆ కుటుంబాలు చంపింది ఈ ప్రభుత్వం కాదా? ఈ మద్యం కాదా? ఈ బెల్ట్ షాపులో మద్యం తాగడం కాదా? ఈ రవాణా శాఖకు సంబంధించిన అధికారుల యొక్క నిర్లక్ష్యం కాదా? వీటన్నిటికీ చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పడా? మీ భార్యలు బాగుండాలా, మీ కొడుకులు బాగుండాలా, మీ కోడళ్ళు బాగుండాలా, మీకు స్పెషల్ ఫ్లైట్లు ఉండాలా, స్పెషల్ హెలికాప్టర్లు ఉండాలా, మీరు ఎక్కేదానికి 36 మంది వచ్చి దానికి చెక్ చేయాలా, మీరు దిగేదానికి 136 మంది అక్కడ సెక్యూరిటీ ఉండాలా, సేఫ్గా వచ్చి సేఫ్గా మీరు ఇళ్ళకు పోవాలా. మంత్రులు, ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలు, ప్రజలు మాత్రం ఖాళీ బూడిద కావాలా బస్సులలో. లేదంటే తాగి లివర్ పాడైపోయి దవాఖానలో సావాల వాడు. అది లేదంటే శ్రమ చేసిన డబ్బును మీ ముండ మోపించి అప్పులు చేసుకొని అప్పులతో అల్లాడిపోవాల వాడు. కనికరం లేని దుర్మార్గమైన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. దున్నపోత మీద వాన కురిసినట్టుంది. మేము ఎన్నిసార్లు చెప్పిన వీళ్ళు వినడంలే. మద్యం పాలసీ సక్రమంగా లేదు ఈ రాష్ట్రంలో. విపరీతమైన బెల్ట్ షాపుల వల్ల, నకిలీ మద్యం వలన, ఎక్కడ పడితే అక్కడ బ్రాందీ షాపులలో రోడ్లలో తాగడం వలన మనుషుల ప్రాణాలు పోతున్నాయి. మనుషుల ప్రాణాలు విలువయండి, అన్నిటికంటే విలువైంది మనిషి ప్రాణం అని చెప్పి మేము మొత్తుకొని చెప్తే కూడా దున్నపోత మీద వానం అన్నట్టుంటే ప్రభుత్వానికి. డిజిటల్ బుక్లో ఎంటర్ చేస్తా. ఈరోజు బెంగళూరు హైదరాబాద్ జాతీయ రహదారి పైన జరిగినటువంటి ఇది ప్రమాదం కాదు. ఈ 20 మందిని ఈ రాష్ట్ర ప్రభుత్వమే పొట్టన పెట్టుకుంది. బెల్ట్ షాపుల నిర్వాహకం వలన, మద్యం యొక్క నిర్వాహకం వలన ఈ హత్యలు జరగడానికి కారణం. దీనికి ప్రధానమైనటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఈ రాష్ట్ర ప్రభుత్వం తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి ముద్దాయి, ఎక్సైజ్ శాఖ మంత్రి రెండవ ముద్దాయి, మూడవ ముద్దాయి బెల్ట్ షాప్ నిర్వాహకుడు, నాలుగవ ముద్దాయి ఎక్సైజ్ అధికారులు బెల్ట్ షాప్ లేకుండా చేయకుండా ఉండడం, ఐదవ ముద్దాయి రవాణా శాఖ అధికారులు, ఆరవ ముద్దాయి బస్సు ఓనర్, ఏడవ ముద్దాయి బస్సు డ్రైవర్, ఎనిమిదవ ముద్దాయి బైక్ రైడర్. వీళ్ళందరూ కలిసి ఈ 20 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఈ పాపం, ఈ ఉసురు మీకు తగలకుండా పోదు. ఒకవేళ ఈ పాపం, ఈ ఉసురు మీకు తగులుతుందో తగలదో నాకు తెలియదు, కానీ డిజిటల్ బుక్లో ఎంటర్ చేసి పెడతా. తప్పనిసరిగా రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ మాత్రం భూమి మీద మటుకు మీకు ఆ ఉసురు తగిలేటట్టు ఏర్పాటు చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు.